సర్జరీ చేసేవాళ్ళు ఏమంటున్నారు, సో మా సర్జరీలో కూడా అత్యాధునిక చికిత్సా పద్ధతులు వచ్చేసాయి. మేము కూడా ఇప్పుడు అలా పెద్ద పెద్ద కోతలు పెట్టాల్సిన అవసరం లేదు, కుట్లేయాల్సిన అవసరం లేదు, ఎప్పుడో రికవర్ అవుతారనే మాట కూడా లేదు. కీ హోల్ సర్జరీస్ వచ్చేసాయి. జస్ట్ వన్ డే ప్రొసీజర్ అంతే. జస్ట్ ఒక వన్ డే ఉంటే హాస్పిటల్‌లో సరిపోతుంది. యాజ్ యూజువల్‌గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు రెండిటిని బేస్ చేసుకొని దేన్ని తీసుకోవాలి? దేన్ని తీసుకోవద్దు? ఎలా వాళ్ళు బేరీజ్ వేసుకోగలుగుతారు? 2 కరెక్టే. హ్మ్. డాక్టర్ సైడ్ నుంచి కరెక్ట్. ఇప్పుడు నేను నా ట్రైనింగ్ వేరు. నా ట్రైనింగ్ అంతా ఏం చెప్తది, నేను ఎప్పుడైతే ఎంబీబీఎస్ చదివానో, ఎండీ చదివానో, నేను ఈ పెయిన్ మెడిసిన్ ఎప్పుడైతే పర్సూ చేశానో, నాకు నేర్పించిన టీచర్స్ అందరూ ఏం చెప్పారు, "బాస్ దీనికి ఆపరేషను ఒక్కటే ఆప్షన్ కాదు. ఇది గూడా ఉంది" అని నా మైండ్ సెట్ అంతా అలా మారిపోయి ఉంటది. సర్జన్ మైండ్ సెట్ ఎట్లా ఉంటది, ఇది చూడబ్బా ఫస్ట్ పెయిన్ కిల్లర్స్, దాని తర్వాత ఎక్సర్‌సైజ్‌లు, కాని పక్షంలో ఇదే ఆపరేషన్. సో, ఇక్కడ సర్జన్ తప్పు కాదు. నేను అనస్థీషియా డాక్టర్ నుంచి పెయిన్ మెడిసిన్ అయ్యి నేనేదైతే పీఆర్‌పీ ద్వారా ఇవి ట్రీట్ చేస్తున్నానో అది కూడా తప్పు కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒక తప్పు జరుగుతుంది. ఏం తప్పంటే సైన్స్ ఎంతసేపు అయినా కూడాను ఒక ట్రీట్మెంట్‌ని సులభతరం చేయాలి. ఒక పెద్ద ఆపరేషన్ చేసే బదులు లాప్రోస్కోపీ వచ్చిందిప్పుడు. ఇక్కడి నుంచి ఇక్కడ కోసే బదులు చిన్న పోర్ట్స్ ఏసి అదే సర్జరీని చేస్తున్నారు. అదే సర్జరీని మనిషి చేయకుండా రోబో చేస్తున్నాడు. సో అబ్డామెన్‌లో రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మన చేతులు కుట్లేస్తున్నప్పుడు ఇగో ఇంతవరకే తిరుగుతది. రోబోది ఇక్కడి నుంచి మొత్తం 360 తిరుగుతది. అప్పుడు ఈజీ ఉంటదనమాట. బయట ఆపరేట్ చేసేది డాక్టరే. కాకపోతే అంత తిప్పగలుగుతాడు. సో అది రోబోలో యూజ్ అవుతుంది.